అదా నీ నీ మాటలు గుర్తొచ్చి చిరునవ్వులు విరబోస్తున్నాయి. నా మాటలే తప్ప నేను గుర్తురాలేదన్నమాట. సరే, ఆ మాటలతోనే మంతలా ఆడుతుంది, వస్తా. ఏంటి వచ్చింది వెళ్ళడానికా? మరేం చేయమంటావు? నువ్వేదో ఫ్లాష్ బ్యాక్ తలుచుకుంటూ పరవశించిపోతున్నావు. మధ్యలో నీ మూడ్ డిస్టర్బ్ చేయడం దేనికని? మూడు లేదు పాడు లేదు. నువ్వు ఇలా నా ఎదురుగా ఉంటే నేను ఒక మంచి విషయం చెప్తాను. నువ్వు ఎదురుగా ఉండి కుదురుగా కూర్చోవడం నా వల్ల కాదు. అబ్బా అశోక్, నేను చెప్పే మంచి మాట నీకొద్దా? నువ్వు చెప్పే మంచి మాట అంటే నిన్ను హక్కును చేర్చుకుని చెక్కిలి గింతలు చెక్కిలి మేవటంలో మక్కువ ఎక్కువ నాకు. ఎక్కడ నేర్చావు అశోక్ ఈ మాటలు? అయినా నీకు ఈ ఉద్యోగం ఎవరిచ్చారో అన్ని చిలిపి మాటలే. అందుకే ఇచ్చారు. వలపు ముద్దులకు తడిసిపోయి చిలిపి ముద్దులకు మురిసిపోయి నీ మనసుని ఇచ్చేసావుగా. ఆఫ్టర్ ఆల్ వాళ్ళు ఉద్యోగం ఇవ్వలేరా? ఎక్కడ నేర్చావు అశోక్ ఈ మాటలు? నీ మాటలు కొనగోటితో నా మనసు వినని మీటుతున్నావు. మధుర మయూరి వీణ మాణిక్య వీణ లాంటి వీణక్క లాంటి ప్రేమ సందేశాన్ని పంపి నా మనసులో మాటలు నేర్పింది. అశోక్, మా డాడీ మా పెళ్ళికి ఒప్పుకున్నారు. ఒప్పుగాక ఏం చేస్తారు? ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా, అందుకనే ఒప్పుకుంటారు. అదేమీ కాదు, మా డాడీకి నేను చాలా ఇష్టం. ఆయన చాలా మంచివారు. పిచ్చి గీత, మంత్రి కావాలంటే మంచితనం కాదు కావాల్సింది, ధనం కావాలి. అంటే మా డాడీ మంచివారు కాదంటావా? చాలా మంచివాడు. ఎందుకంటే ఈ అందాల రాశిని మానుకుగా ఇచ్చాడుగా. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే పెళ్లి చేసుకుందాం. అప్పుడు నన్ను ఎప్పుడు ఎదురుగానే ఉంటావు. పెళ్లి మాట వింటేనే తుల్లి తుల్లి పడుతున్నావు. నీ కళ్ళల్లో మెరిసే వెలుగు, నీ కౌగిల్లో కురిసే జిలుగు రెండు పెన వేసుకుని మనం వేసుకుంటే